कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजिनीवती वीणामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదలి వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. మరి మొట్టమొదటి అసలు ఈ నెలలో ఏ గ్రహాలు మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మాసఫలం కార్యక్రమంలో ఫిబ్రవరి నెల చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే గోచార చంద్రుడు చూస్తే కన్యారాశిలో కేతువుతో కూడి ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక లగ్నాత్తు మేషరాశిలో గురువు ఉండడం, ఆ తర్వాత గురువుకి షష్టమంలో చంద్రుడు కేతువు ఉండడం, ఆ తర్వాత చూసినట్లయితే నవమంలో కుజుడు బుధుడు శుక్రుడు ఆయన ధనస్సులో ఉండడం, ఆ తర్వాత మకరంలో రవి, మకర సంక్రమణం జరిగింది కాబట్టి మకరంలో రవి, తర్వాత శని భగవానుడు చూస్తేనేమో మనకి కుంభరాశిలో మీనరాశిలో రాహువు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే ప్రజెంట్ ఏ గ్రహాలు ఈ మాసంలో అటు ఇటుగా మారబోతున్నాయి, ఎటు మారబోతున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి మనం చెప్పుకుందాం. 1వ తారీఖున మధ్యాహ్నం బుధుడు మకరంలో ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 5వ తారీఖున రాత్రి కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 11వ తారీఖున తెల్లవారుజామున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 13వ తారీఖున మధ్యాహ్నం రవి మకరం నుంచి ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత 19వ తారీఖున తెల్లవారుజామున బుధుడు ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో గ్రహ సంచారం ఉన్నది. అందువలన ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి మనకి కొన్ని విషయాలలో కొన్ని ఎదుగుదల ఉంది, కొన్ని విషయాల్లో ఏంటంటే ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటూ ఉంటాం కదా, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారు. ఎందువలన అంటే కనుక మనకి చూసినట్లయితే అష్టమ రవి కనపడుతున్నాడు. అందువల్ల ఈ మాసంలో మీరు కనీసం కాస్త ఇంచుమించు 15 రోజుల పాటైనా సరే మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరం అనుకుంటే తప్ప ప్రయాణాది క్రతువులు పెట్టుకోకండి. ఎందువల్ల అంటే కనుక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుదిరినట్లయితే కనుక ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది మీకు. తర్వాత ముఖ్యమైనటువంటి రెండవ విషయం ఏమిటంటే కనుక ప్రతి నిమిషము కూడానండి విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కొంచెం తగ్గింది, నిరాసక్తిగా ఉన్నారు. ఆసక్తి పెంచుకోకపోతే మీరు చేయాల్సినటువంటి పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులు అవ్వాలంటే ఆసక్తి పెంచుకొని చక్కనైనటువంటి అంటే ఏమిటంటే ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి వెళ్ళాలన్నా, మంచి కాలేజీలో సీట్లు రావాలన్నా చదువు మీద ఏకాగ్రత పెట్టండి. గోల్ పెట్టుకోండి, రీచ్ అవుతారు. ఆ విషయాన్ని మర్చిపోకండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొన్ని మాటలు కానీ తర్వాత ఏమైనా పనులు కానీ ఏదైనా సరే మనుషుల్ని కలవడం కానీ రేపు చేద్దాంలే అనే మాటని పక్కకు పెట్టేసేయండి. అప్పటి పని అప్పుడు అయిపోవాలి అనేటటువంటి క్రమశిక్షణ డిసిప్లిన్ మీకు ఉంటే కనుక, డిటర్మినేషన్ మీకు ఉంటే కనుక సక్సెస్ మీ చెంతే ఉంటుంది.
ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమిటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి దైవ దర్శనాలు, దేవతారాధనలు ఇవన్నీ కూడా ఈ మాసంలో మీరు బాగానే చేస్తారు. అన్ని విధాలా కూడా చాలా బాగా ముందుకు పెడతారు. ఆ విషయంలో అయితే ఏం లోటు లేదు. అయితే ఇంకొక రెండో విషయం ఏమిటంటే కనుక కొన్ని గ్రహ సంచారాలు అంటే ఏమిటంటే ఈ మనకి అమావాస్య తర్వాత మాఘమాసం వచ్చేసిన తర్వాత కాస్తంత అంటే ఏమిటి ఇప్పుడు వరకు ఒకెత్తు 10వ తారీఖు నుంచి ఒకెత్తు అన్నట్టుగా కాస్త మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. ఆరోగ్యం కుదుట పడటం ఒకటి 15వ తారీఖు నుంచి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం పూర్ణాయుద్ధాయము పూర్ణ ఆరోగ్యము కనిపిస్తోంది. అంతేకాకుండా ఆలోచనలు మాత్రం అండి మీరు ఏవో ఆలోచిస్తారు. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పాత్రికేయులైనా, టీవీ తర్వాత ఏదైనా సరే సినీ కళాకారులైనా, ఎవరైనా వ్యవసాయదారులైనా, మనం ఎవరైనప్పటికీ కూడా మీరు కొంచెం మీ ఆలోచన వేరు, అక్కడ జరిగేది వేరు అయిపోతూ ఉంటుంది. అందువలన కొంచెం ఇబ్బందులు పడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని సమయాలలో కొంచెం సమయోచితంగా ప్రవర్తించడం అనేది చెప్పదగిన సూచన. అంటే ఏంటంటే కనుక నేను ఇలాగే ఉంటాను, అలా పట్టు విడుపు లేకుండా ఉండడం అనేది అసలు మనకి పనికిరాదు. లౌకిక జగత్తులో లౌక్యంగా ఉంటే తప్పనిసరిగా మీరే విన్నర్ అవుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారాల్లో ఉండొచ్చు, భార్యాభర్తల విషయాల్లో ఉండొచ్చు, పిల్లల విషయంలో ఉండొచ్చు. ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ వ్యక్తుల యొక్క కోఆపరేషన్ అనేది చాలా 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 అవసరం. ఏకవాక్య పరిపాలనగా వాళ్ళు మిమ్మల్ని అనుసరించాలంటే వాళ్ళు చెప్పేది కూడా మీరు వినడం అనేది ఈ మాసంలో తప్పనిసరి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొంచెము కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక క్రయ విక్రయాలు లాంటివి చేద్దామనేసి ఒక తలంపుకు వచ్చేస్తారు. అంటే ఏదన్నా సరే అమ్మేద్దాం, ఎందుకు వచ్చింది, లేకపోతే కనుక అది కొనాలంటే ఇది అమ్మేస్తే మంచిది, ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తారు ఈ మాసంలో. అయితే ఏంటంటే కనుక కొన్ని పరిస్థితులు మనకు టైం బాగుంటే కనుక మంచి ధరలు వస్తాయి, బ్రహ్మాండంగా అమ్మకం అయిపోతుంది, బ్రహ్మాండంగా కొనుగోలు అయిపోతుంది. కానీ మన టైం అంతంత మాత్రంగా ఉన్నటువంటి టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంటేషన్ విషయం ఉండొచ్చు, ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం కొన్ని విషయాల్లో అన్నీ కూడా లీగల్గా ఏం ప్రాబ్లమ్స్ లేకపోతేనే ముందుకు వెళ్ళండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంచెం నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా మనకు తగిలేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఈ మిథున రాశి వారికి కొన్ని వ్యవహారాలు చక్కబెట్టడం బ్రహ్మాండంగా చక్కబెట్టినప్పటికీ కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు అవతల వాళ్ళ యొక్క మాటల్ని నమ్మి విశ్వసించి మీ చేతితో ఎవరికైనా డబ్బు ఇస్తే కనుక అది మళ్ళీ ఇప్పట్లో తిరిగి రాదండి. అందుకని కాస్తంత ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి ఇంట్లో వాళ్ళతో చెప్పి పెద్దవాళ్ళ సలహాలు అడిగి ఇవ్వండి. అంతేగాని కంగారు పడి అప్పిచ్చేయకండి. వీళ్ళు బంధువులే కదా, వీళ్ళు మిత్రులే కదా, వీళ్ళు తెలిసిన వాళ్ళే కదా. అది తీసుకునేటప్పుడు చాలా తీయగా ఉంటుంది, ఇచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాలు ఆలోచనలు కరెక్ట్గా లేకపోవడం వల్ల మన ఆలోచనలే మనకి ఏమిటంటే పప్పులో కాలేసా అంటూ ఉంటాం కదా, ఆ విధంగా జరిగే సూచనలు కనపడుతున్నాయి. అందుకని కాస్తంత పెద్దవాళ్ళతోటి ఇంట్లో కుటుంబ సభ్యులతోటి సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మిథున రాశి వారు చేయాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. ఏమిటంటే కనుక మనకి ఈ యొక్క రాశుల్లో మారేటటువంటి వైనం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనకి అష్టమంలోకి ఎప్పుడైతే 5వ తారీఖున మనకి కుజుడు వస్తాడో మిథున రాశి వారికి కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న ఏదైనా సరే మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతుంది. కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళని గమ్మున నమ్మకండి. బయట వాళ్ళని కాస్త జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళతోటి సంప్రదించి ప్రతి పని చెయ్యండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, ఏ పనికి పెడుతున్నా కూడా మీరు ఒక్కసారి మనకి ఒక చెప్పాలంటే కనుక ఒక 20 సార్లు ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని 21 టైమ్స్ అనుకొని మీరు బయలుదేరి వెళ్ళండి. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య అష్టకం రోజు చదవండి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనుకుంటూ ఉండండి. మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి మీకు రాత్రికి భోంచేసి పొద్దున్నుంచి పాలు పళ్ళు తీసుకొని ఇది మీరు ఏం చేస్తారంటే ఎరుపు రంగు వస్త్రాలు కానీ
టవల్స్ కానీ కర్చీఫ్లు కానీ పేదవాళ్ళకి కనీసం ముగ్గురికి దానం చేసి ముగ్గురికి భోజనం పెట్టండి. ఒక్క వారం చేసినా సరిపోతుంది నెలలో. అది చేయండి, అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.